ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ శ్రీ ఎం మల్లికార్జున నాయక్ గారు ఐఏఎస్ గారిని ముందుగా స్వాగతోపన్యాసం చేయవలసిందిగా సవినీయంగా కోరుతున్నాం. ముందుగా దయచేసి అందరూ కూడా సెటిల్ అవ్వండి. ఎందుకంటే ఈరోజు ఆదివాసీ దినోత్సవం రోజు మన మాననీయ ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా గిరిజనుల ఆకాంక్షలు నెరవేర్చే మన ముఖ్యమంత్రి గారు విచ్చేశారు. కాబట్టి అందరూ దయచేసి వారి వారి సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మరియు గిరిజన సంక్షేమ శాఖ మార్చులు శ్రీమతి గుమ్మడి సంజారాణి గారికి, మరియు కలెక్టర్ గారికి, మరియు వేదికను అలంకరించినటువంటి ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు గిరిజన సంఘ నాయకులు, ఎస్టీ కమిషన్ చైర్మన్ అందరికీ కూడా, మరి ఇక్కడ విచ్చేసినటువంటి గిరిజన ఆదివాసీ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక హార్దిక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు, గిరిజనులైన వాళ్ళు అడవి బిడ్డలు, సంస్కృతి సాంప్రదాయాలకు వారసులు. వారు సాంప్రదాయాలను కలిసికట్టుగా కలిసిమెలిసి గూడెంలో ఆటపాట వేడుకలతో చేసుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే వారిలో కొమరం భీము యొక్క తేజము, అల్లూరి యొక్క శౌర్యము, బిర్సా ముండా యొక్క వీరము, రాణి గడిల యొక్క తెగువ, సిద్ధు కన్హుల యొక్క పోరాట స్ఫూర్తిలు, ఆ లక్షణాలన్నీ కలగలిసినటువంటి వారే గిరిజనులు. ముఖ్యంగా మనకి ముఖ్యమంత్రి వారిలో ఎప్పుడు చెప్తుంటారు, గిరిజనులకి వాళ్ళ యొక్క విద్య, వైద్యము, సర్వతోముఖాభివృద్ధికి ఏమేమి ప్రణాళికలు చేయాలో ప్రభుత్వ పరమున వారు ఎప్పటికీ నిర్దేశిస్తూ ఉంటారు. వారి నిర్దేశ అనుసారంగా చాలా కార్యక్రమాలు టేకప్ చేస్తున్నాము. అందులో ముఖ్యంగా మనం తీసుకుంటే విద్య అన్నది చాలా ప్రముఖమైనది. మనము గిరిజన విద్యకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎంతో ముఖ్య భాగంగా, సింహభాగంగా బడ్జెట్ని కేటాయిస్తూ ఉంది. ఈ సంవత్సరానికి చూసుకుంటే 1353 కోట్ల రూపాయలు కేవలము మన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్కి కేటాయించడం జరిగిందని, దాని ద్వారా 1,63,000 మంది గిరిజన విద్యార్థులు చదువుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రీసెంట్గా డిఎస్సి రిక్రూట్మెంట్ ద్వారా 1,916 మంది టీచర్లు మన ఆశ్రమ స్కూల్స్లోనూ మరియు మన రెసిడెన్షియల్ స్కూల్స్లోనూ కొత్తగా రాబడ్డారు. వారి వలన విద్యలో ఎంతో గణనీయమైనటువంటి గత సంవత్సరం నుంచి రిజల్ట్స్ కూడా మనకు కనపడతా ఉన్నాయి. గతంలో మనకి అవుట్సోర్సింగ్ టీచర్స్ ఉండేవారు, వారి క్వాలిఫికేషన్ అంత బాగుండేవి కాదు. బట్ ఈ డిఎస్సి రిక్రూటెడ్ టీచర్స్, క్వాలిఫైడ్ టీచర్స్ వలన నిజంగా విద్యపరంగా అయితే మన విద్యాలయాల్లో ఎంతో అభివృద్ధి సాధించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకి ఇదొక్కటే కాదు, మన రెసిడెన్షియల్ స్కూల్స్లోనూ ఆశ్రమ పాఠశాలలో కూడా అకాడమిక్ మానిటరింగ్ సెల్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు రెగ్యులర్గా కూడా ఈ రిక్రూట్ అయినటువంటి డిఎస్సి టీచర్స్ కావచ్చు, మిగతా టీచర్స్ని కూడా పిల్లల యొక్క చదువు ఎలాగుంది అని చెప్పి రెగ్యులర్గా వీళ్ళు సెంట్రలైజ్డ్గా మానిటర్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ప్రతి నెల మనకి పీపీపీ, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్, ఈ విద్యాలయాల్లో విద్య ఏ విధంగా జరుగుతూ ఉంది, బోధన ఎలాగుంది, పిల్లలకి మౌలిక సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయని కూడా రెగ్యులర్గా రివ్యూ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా చాలా మార్పులు మనము దినదిన అభివృద్ధి చేసుకుంటున్నాము. సో ఆ రివ్యూ స్టార్ట్ అయినాక మనము చాలా ఇంప్రూవ్ చేసుకోగలిగాము. రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, వారి అభిరుచి మేరకు 80% ఎబో ఈ విద్యాలయాల్లో పిల్లలకి మంచి సౌకర్యవంతమైన సౌకర్యాలు కల్పించేలాగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు, మనము సివిల్స్ కోచింగ్ కూడా గత సంవత్సరం నుంచి రివ్యాంప్ చేసుకున్నాము. ఇప్పటికి 480 మంది విద్యార్థులకి సివిల్స్ కావచ్చు, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కూడా కోచింగ్ ఇవ్వడం జరిగింది. అవి కంటిన్యూ చేయడానికి కూడా ముఖ్యమంత్రి వర్యులు గతంలో చెప్పారు. ఇది చాలా ఇంపార్టెంట్ అని వీఆర్ కంటిన్యూయింగ్ ఇట్ ఫర్దర్. అంతేకాకుండా మనకి హార్టికల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ మన గిరిజనులకి. కాఫీ ప్రాజెక్ట్ అనేది లాస్ట్ ఇయర్ ఆదివాసీ డే నాడే ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు మనం అనౌన్స్ చేయడం జరిగింది.
సో 2.5 లక్షల ఎకరాలు ఉండే కాఫీకి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశం ఇచ్చారో రాబోయే 5 సంవత్సరాలు 1 లక్ష ఎకరాలు కాఫీ అన్నది యాడ్ చేయడం జరుగుతుంది. కాఫీ, అరకు కాఫీ యొక్క గుబాలింపులు ప్రపంచమంతటికి ప్రసరింపజేయడానికి ముఖ్యమంత్రి గారి యొక్క సేవ, వారు చేస్తున్నటువంటి రెగ్యులర్ బ్రాండింగ్ అన్నది ఎనలేనిదన్నది మనందరికీ తెలుసు. అంతేకాకుండా కాఫీ ఒకటే కాదు, హార్టికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూతో మనం రబ్బరు మరియు టర్మరిక్ కూడా లాస్ట్ ఇయర్ నుంచి టేకప్ చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆ ఎక్స్పాన్షన్ కూడా అక్కడే పీఓలు అడుగుతున్నారు. సో దానికి ప్రపోజల్స్ పెట్టడం జరుగుతుంది. అవి కనుక శాంక్షన్ అయితే అక్కడ మనం సీతంపేటలో మనము టర్మరిక్ హబ్గా చేసుకోవచ్చు, రంపచోడవరాన్ని రబ్బర్ హబ్గా చేసుకోవచ్చు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మనం గత సంవత్సర కాలంగా మన దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ మేరకు యానిమల్ ఇండక్షన్, అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్, స్కిల్ ట్రైనింగ్స్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు స్కిల్ ట్రైనింగ్కి సంబంధించి కూడా నిన్న స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు అడిగితే చాలా రాబోయే 3 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున టేకప్ చేద్దామని చెప్తున్నారు. అది కూడా ఇప్పుడు మనము ఈ ఆదివాసీ డే నాడు ఆనరబుల్ సీఎం గారు అనౌన్స్ చేస్తారు. ముఖ్యంగా మనకి 1/70 చట్టం మీద చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. ప్రభుత్వ పరంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే మనం 1/70 చట్టాన్ని చాలా కట్టుదిట్టంగా ఎస్డిసిల ద్వారా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం దానికి ఎప్పుడు కూడా ఏదైతే మన చట్టం ఉందో దాన్ని కట్టుదిట్టంగా అమలు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ చట్టానికి సంబంధించి ఒక వర్క్షాప్ను కూడా నెక్స్ట్ వీక్లో ఆ రెస్పెక్టివ్ పీఓ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎస్డిసిల కింద ఉన్నటువంటి స్టాఫ్ అందరికి కూడా ఒక వర్క్షాప్ ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా హానరబుల్ సీఎం గారికి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా టీఎస్పీ బడ్జెట్ కూడా మనము ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు ఎస్సీ, ఎస్పీ, టీఎస్పీ బడ్జెట్స్ బాగా యూటిలైజ్ చేయాలని. సో లాస్ట్ ఇయర్ 62% యూటిలైజ్ చేయడం జరిగింది సార్. దిస్ ఇయర్ ఆల్సో వీఆర్ బైంగ్ టు ఇంప్రూవ్ ఇట్ ఫర్దర్. అదేవిధంగా మనము లాస్ట్ ఇయర్ కూడా పాడేరులో సార్ వచ్చినప్పుడు మనం 21 ఎంఓయూలు చేసుకున్నాము. అవి కూడా చాలా ప్రోగ్రెస్లో ఉన్నాయి సార్. దిస్ ఇయర్ మనము మన ఐటీడీఏ పీఓస్ అంతా వచ్చి ఉన్నారు సార్. సో వారందరూ కూడా రెస్పెక్ట్ వాళ్ళ ఏరియాలో ఒక 19 మంది మంచి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఎంఓయూస్ సంబంధించిన పార్ట్నర్స్ కూడా ఈరోజు వచ్చి ఉన్నారు. తమ చేతి మీదుగా ఎంఓయూస్ జరుగుతున్నాయని తెలియజేస్తూ ఉన్నాను. సో చివరిగా మనందరికీ తెలుసు మన గిరిజనుల యొక్క ముఖ్యులు వాల్మీకి రామాయణం, శబరి యొక్క రామభక్తి, ఏకలవ్యుడి యొక్క ఎదురులేని బాణం, సంత సేవాలాల ప్రయోజనం, ఇవన్నీ మన గిరిజనుల లక్ష్యమని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసినటువంటి ముఖ్యమంత్రి వర్యులకి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ముందుకు నడపాల్సిన కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.